సంక్రాంతి అంటేనే సినిమాల సందడి. అలాంటిది ఈ సంక్రాంతి వేళ ముగ్గురు బిగ్ స్టార్ల సినిమాలు జాతర చేసేందుకు రెడీ అవుతున్నాయి. అంతకు ముందే ఫెస్టివల్ డోస్ పెంచడానికి ఈ 3 సినిమాలు భారీ స్కెచ్ వేశాయి. ఇంతకీ ఆ బిగ్ స్టార్స్ పండగ పూట ఏం చేయబోతున్నారు? ఫ్యాన్స్ కి ఎలాంటి కిక్ ఇవ్వబోతున్నారు? లెట్స్ వాచ్ ఇట్. ప్రతి ఏటా సంక్రాంతి వచ్చిందంటే బరిలో పందెం కోళ్లే కాదు, థియేటర్లలో సినిమాలు కూడా పోటీకి సై అంటాయి. సంక్రాంతి సీజన్ రాగానే టాలీవుడ్ కి కావలసినంత బూస్ట్ వస్తుంది. ఎన్ని సినిమాలు వచ్చినా లాభాలు లెక్క పెట్టుకోవడమే అన్నట్లుగా కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. సంక్రాంతికి మించిన ముహూర్తం టాలీవుడ్ కి లేనేలేదు. ముగ్గురు బడా హీరోల సినిమాలు ఈసారి సంక్రాంతి సంబురాలను రెట్టింపు చేసేందుకు రెడీగా ఉన్నాయి. రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, బాలయ్య డాకు మహారాజ్ చిత్రాలతో పాటు విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ కూడా ఈ సంక్రాంతికే రిలీజ్ కాబోతోంది. గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాలు కూడా దిల్ రాజు నిర్మాణంలోనే వస్తున్నాయి. దీంతో దిల్ రాజు ఈ సంక్రాంతికి డబుల్ సందడి చేసేందుకు రెడీగా ఉన్నారన్నమాట. ఇదంతా పక్కన పెడితే ఈసారి సంక్రాంతి డోసును పెంచడానికి ఈ 3 సినిమాల ప్రొడ్యూసర్లు ప్లాన్ చేశారట. నిజానికి సంక్రాంతి రాగానే పట్టణం పల్లెకు పోతుంది. సిటీ జనమంతా సొంతూరులో వాలిపోతారు. ముఖ్యంగా సంక్రాంతికి ఏపీలో ప్రతి పల్లె సంబురాల స్వర్గంగా మారిపోతుంది. అందుకే సినిమా మేకర్స్ కూడా ఈ 3 సినిమాల ఈవెంట్లను ఏపీకి షిఫ్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఏపీలో జనవరి 1st వీక్ నుంచే సంక్రాంతి సెలవులు రానున్నాయి. ఈ టైంను యూజ్ చేసుకోవాలని నిర్మాతలు అక్కడే ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సంక్రాంతి పండగ వేళ బంధువులతో, కొత్త అల్లుళ్లతో ప్రతి ఇల్లు సందడిగా కనిపిస్తుంది. ఇటు సినిమా ఈవెంట్లకు కూడా అతిథులను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. గేమ్ చేంజర్ మూవీ ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నారని తెగ ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ ఈవెంట్ కి సీఎం చంద్రబాబుని ఆహ్వానించాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇక వెంకటేష్ కూడా ప్రిన్స్ మహేష్ ని ఈవెంట్ కి గెస్ట్ గా తీసుకురావాలని చూస్తున్నారట. ఇదే నిజమైతే ఇక అసలు సంక్రాంతి జాతర జనవరి 1st వీక్ నుంచే మోతమోగిపోతుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారట. మరి ఆ ఈవెంట్లను ఎక్కడెక్కడ ప్లాన్ చేశారో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.